కీర్తన భాగంలో ఉన్న 19 వచనాలు సారాంశము మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇది కూడా ఆసాపు అనే భక్తుడు రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. ఈ భక్తుని యొక్క అనుభవం ఈ కీర్తనలో ఉంది. ఏమని రాయబడుతుందంటే, మనం ఈ లోకములో జీవించినంత కాలము పాపము మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే దేవుని వెలుగు నిత్యము మన మీద ప్రకాశించాలి అని ఈ భక్తుడైన ఆసాపు తన అనుభవంలోంచి ఈ మాటలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మనము లోకములోంచి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఎందరో ఉన్నారు, అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. అయితే కొందరే ఆయన సన్నిధికి వస్తున్నారు. వచ్చిన వారిలో మరికొందరే ఆయనకు అప్పగించుకుంటున్నారు. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు అప్పగించుకుంటారో వారినే ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నిత్యము ఆయన వెలుగు వారి మీద ప్రకాశింపచేయాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని వెలుగు ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తుందో పాపం అనేది మన మీద ఏలుబడి చేయదు. దుష్టుడైన సాతాను ఎన్ని పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, కోరికలు మనలోనికి పంపించినా అవేవి కూడా మనలను పాపానికి దాసులుగా చేయలేవు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వెలుగు అంత గొప్పదండి. ఆయన వెలుగులో జీవముంది. కనుక జీవము కలిగిన వెలుగు మనలోకి వస్తున్న పాపపు తలంపులను, కోరికలను, ఉద్దేశాలను కాల్చివేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? అందుకనే ప్రియులారా, మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము. ఆయన పిలుపుని అందుకున్నాం. అనగా ఆయన మనల్ని పిలిస్తే ఆయన సన్నిధికి వచ్చాం. వచ్చిన మనం ఆయన బిడ్డలుగా జీవించాలనే సమర్పణతో ఆయనకు అప్పగించుకున్నాం. ఆయనకి ఎప్పుడైతే అప్పగించుకున్నామో అప్పుడే ఆయన బిడ్డలుగా ఆయన మనలను అంగీకరించి తన ఆత్మతో మనల్ని ముద్రించాడు. కనుక ప్రియులారా, మనము ఆయన వైపు చూసేవారంగా ఉండాలంట. ప్రతి నిత్యము ఆయన వైపు ఎప్పుడైతే మనం చూసేవారంగా ఉంటామో అప్పుడే ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రభు ఎక్కడ మనం చూసిన బైబిల్ గ్రంథంలో నా వైపు చూడండి, నా వైపు తిరగండి అనే మాటలే కనపడతాయి బైబిల్ గ్రంథం ఆదికాండంలోంచి కూడా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని వైపు తిరగాలి. అనగా దేవుని వైపు మనసు త్రిప్పుకోవాలి, మనసు నిలపాలి. ఎప్పుడైతే మన లోకములో ఉన్నా కానీ, లోకం మీద కానీ, లోకములో ఉన్నవాటి మీద కాదు కానీ, ఈ లోకములోంచి మనం ప్రత్యేకపరిచిన ఆ దేవుని మీద మన మనసు నిలిపేవారంగా ఉంటే ఆయన ముఖ ప్రకాశము మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదివినట్లయితే, దేవుడైన యెహోవా ఆది మానవుడైన ఆదాముతో చెప్తాడు, ఆదామా, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని వృక్షఫలాన్ని తిన్నావు గనుక నిన్ను బట్టి భూమిని నేను శపిస్తున్నాను. ఇక మీదట భూమి ముళ్ళ తుప్పలు, గెచ్చ పొదలు మొలిపిస్తుంది అన్నాడు. అంతవరకు ముళ్ళ తుప్పలు, గెచ్చ పొదలు భూమి మీద లేవండి. ఈ కొండలు, లోయలుగా భూమి లేదు. మానవుడి నివాసయోగ్యమైన స్థలముగా దేవుడు భూమిని సృజించాడు. అయితే మానవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని వెలుగును కోల్పోయాడో ఆ మరుక్షణమే దేవుడి భూమిని శపించాడు. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించాడు. కొండలు, లోయలు, గుట్టలుగా భూమిని నిరాకారంగా మార్చేశాడు దేవుడు.
ఇది దేవుని శాపం. దేవుని స్తోత్రం. అందుకే ఈ భూమి అంతటండి మూలుగుతుందటండి. ఎప్పుడు నేను శాప విమోచన పొందుతానా? మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు ఎప్పుడు దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చబడతారా? దేవుని వెలుగుని ఎప్పుడైతే మానవులు పొందుకుంటారో అప్పుడే ఈ భూమికి శాప విమోచన దొరుకుతుంది. అందుకని చూడండి, ఈ భూలోకములో మీరు ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ తుప్పలు, గచ్చపదలు, కొండలు, లోయలు, గుట్టలు కనపడతాయి. ఇది దేవుని యొక్క శాపానికి గురైన భూమి, శాపగ్రస్తమైన భూమి అన్నారు. దేవుని స్తోత్రం. మనము శాపగ్రస్తమైన భూలోకములో నివసిస్తున్నాం. ప్రియులారా, మనల్ని ఎందుకు దేవుడు ప్రత్యేకించుకున్నాడంటే ఆయన వెలుగును మన మీద ప్రకాశింపచేసి మనలను ఆయన ఆశీర్వాదాలతో నింపి అనేకులు ఎదుట నిలబెట్టాలని, మన ద్వారా అనేక మందిని ఆకర్షించాలని ఆయన సన్నిధికి ఆయన ఉద్దేశం అండి. స్తోత్రం చెబుతారా? కనుక ఆది మానవుడైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. నిత్యము దేవుని వైపు చూడవలసిన ఆది మానవుడైన ఆదాము అవ్వలు ఒక చల్లపూట ఏదేను తోటలో దేవుడు వచ్చినప్పుడు దేవునికి దూరంగా పారిపోయారు. ఎందుకంటే ప్రియులరా, వారిలో చీకటి, చెడుగానే చీకటి కమ్ముకుంది. దేవుడు ముందే చెప్పాడు, ఏదేను తోటలో వృక్ష ఫలాలన్నీ మీరు నిర్భయంగా తినండి. ఆ కనపడుతుంది, మధ్యలో నాటాను, ఒకటి మొలిపించాను, అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం. ఆ తిన్న దినమన మీరు చస్తారంటే మీలో చెడుగు వచ్చేస్తుంది. ఆ చెడుగు నా వెలుగుకు దూరం చేస్తుంది మిమ్మల్ని. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక దేవుని ఆజ్ఞను ధిక్కరించిన ఆది మానవుల్లోకి ఈ చెడుగానే చీకటి, ఈ పాపం అనే చీకటి కమ్ముకుంది. అందుకని మానవుడు లోకం వైపు తిరుగుతాడు, లోకం ఉన్నవారి వైపు తిరుగుతాడు, కానీ లోకములో ఉన్నవాటి మీద మనసు పెడతాడు, కానీ దేవుని మీద మనసు పెట్టడానికి ఇష్టపడ్డ మానవుడు. కారణం ఏమిటంటే ఈ మానవుల్లో పాపం అనే చీకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ పాపం అనే చీకటిని తొలగించేది దేవుని నిత్యమైన వెలుగండి. అందుకనే దేవుడు ఆది కాలంలో నుంచి ఆదామవ్వలు తనకు దూరమైన నాటి నుంచి కూడా ఈ మానవులతో మాట్లాడడం మానలేదండి. ఆయన ఈ మానవులతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాటలు విని ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఆయన మీద మనస్సు పెట్టుకుంటారో, వారి మీద తన వెలుగును ప్రకాశింపచేసి వారిలో ఉన్న పాపమనే చీకటిని తొలగించి హృదయాన్ని పవిత్రపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. పూర్వకాలము నుండి చదవండి అమ్మ దయతో, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఇది కంఠతావాక్ష్యం అండి. ఇది అంతమాన బైబిల్ తిరగేకర్లేదు దీనికోసం. పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. చాలండి, అందరూ స్తోత్రం చెల్లిస్తారా? వినండి ప్రియులారా, ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినకూడని వృక్షఫలం తినడం వల్ల మానవుల్లోనికి చెడుగు అనేది ప్రవేశించింది. పాపమనే చీకటి ప్రవేశించి మానవులను దేవుని వెలుగుకు దూరం చేసింది. అయినా దేవుడు మాత్రము ఆయన దయావాత్సల్యము గలవాడు గనుక, కరుణావాత్సల్యం గల దేవుడు గనుక మానవుల పట్ల ఆయనకు అమితమైన ప్రేమ. ఎందుకంటే సృష్టి అంతటను మాట ద్వారా చేశాడు, మనిషిని మాత్రము తన స్వహస్తాలతో తన రూపములో తన పోలికలో సృజించుకున్నాడు తన కొరకు. దేవుని స్తోత్రం. కనుక మానవుడంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఆ ప్రేమకు అవధులు లేవండి. హల్లెలూయా. అవధులు లేని ప్రేమ, దానికి అగాపే ప్రేమ అన్నారు. అగాపే ప్రేమ అంటే అంతులేని ప్రేమ. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.
కనుకనే దేవుడి మానవుడిని ఆ పాపపు చీకటిలో ఉంచడానికి ఇష్టం లేక తన వెలుగును, తన ముఖ ప్రకాశమును ఈ మానవుని మీద ప్రకాశింప చేయాలనే ఉద్దేశంతో పూర్వకాలము నుండి దేవుడు నానా రకాలుగా, నానా విధాలుగా మానవులతో మాట్లాడుతూనే వస్తున్నాడు. ఇలా మాట్లాడుతూనే వస్తున్న దేవుడు ప్రియులరా ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడంట. ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడంట ఆయన. హల్లెలూయా. అందులో మొట్టమొదటి ప్రవక్త మోషే. దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలను, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలు పాపములోనే జీవిస్తున్నారు. దేవుని చేత వారు ఏర్పరచుకున్న వారైంది కూడా ఐగుప్తు నుంచి వారిని దేవుడు విడిపించి అరణ్య మార్గములో నడిపిస్తున్నా కానీ వారి పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు ఉద్దేశాలు వారిలోనే ఉండిపోయాయంటండి. కనుక ఈ పాపపు కోరికలు, ఉద్దేశాలు, ఈ పాపపు తలంపులతో మానవుడు అయా ములుగు తేలుతున్నాడు. ఈ పాపం అనే చీకటి నుంచి వీరిని విడిపించవా అని దేవునికి ప్రార్థించాడంట మోషే. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక పని చేయి, నువ్వు ఇదిగో ఈ కొండ మీదకి ఏకాంతంగా ఎక్కిరా అన్నాడు. ఎక్కిరామన్నప్పుడు మోషే ఏకాంతముగా ఆ యొక్క పర్వతం మీదకి ఎక్కెళ్ళాడు. దేవుడు రమ్మన్న పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రులు పగళ్ళు దేవుని దర్శనం కొరకు కనిపెట్టాడంట. నన్ను పిలిచిన దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను దర్శించాలనే ఆశతో కనిపెట్టాడటండి. 40 దినాలు 40 రాత్రులు. అంటే మోసే మనసు దేవుని మీద నిమగ్నం అవ్వడానికి అంత టైం పట్టింది. ఎప్పుడైతే దేవుని మీద మనసు ఆయన మోసే మనసు స్థిరపడిందో మరుక్షణమే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ మోషేకు చెప్పాడు, ఇదిగో 2 రాతి పలకలను నువ్వు సిద్ధపరిచి పట్టురామన్నాడు. ఆ 2 రాతి పలకల మీద ఆయన తన స్వహస్తములతో 10 ఆజ్ఞలు రాసిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. 4 ఆజ్ఞలు పలక మీద రాశాడు, 2వ పలక మీద 6 ఆజ్ఞలు రాశాడు. ఎందుకు 2 రాతి పలకలు అంటే దేవునికి మానవుడు ఎందుకు దూరం అయిపోయాడు, దేవుని వెలుగును మానవుడు ఎందుకు చూడలేకపోతున్నాడో తెలియపరిచేవి 4 ఆజ్ఞలు. మనిషికి మధ్య ఎందుకు ప్రేమ కొరవడిందో, కొదువయిందో, ద్వేషము, పగ, ప్రతీకారం ఎందుకు మనిషికి మధ్య వచ్చి పడిందో తెలియచేయడానికి 6 ఆజ్ఞలు చూపించాడు. ఏ విధంగా వచ్చి పడిందో చూపించాడు. హల్లెలూయా. అయితే ఈ 10 ఆజ్ఞలలో దేవుని నీతి దాగి ఉంది. కనుక ఎందుకంటే ఆ 4 ఆజ్ఞల్లో ఉన్న మర్మాన్ని, ఈ 6 ఆజ్ఞలో ఉన్న మర్మాన్ని మానవుడు గ్రహిస్తే నిజంగా దేవుని వైపు తిరిగేవాడే, దేవునికి అప్పగించుకునేవాడే. దేవుని వైపు తిరిగి దేవునికి అప్పగించుకుంటే దేవుని వెలుగు వారి మీద ప్రకాశించును. కానీ ఈ ధర్మశాస్త్రాన్ని వారు విన్నారు, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా నడుచుకోలేకపోయారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వారు కొన్ని పద్ధతులు నియమించుకున్నారంట. ఆచార వ్యవహారాలు మాత్రం నియమించుకుని ఆ భయంకరమైన పద్ధతులు మాత్రం వారు కల్పించుకున్నారట. దేవుని స్తోత్రం చెల్లించండి. అంతేగాని అందులో దాగి ఉన్న దేవుని నీతి, ఆ దేవుణ్ణి మానవుడు ఎలాగ ఆరాధించాలో, మనిషికి మధ్య ప్రేమ అనేది ఎలా పుడుతుందో వారు తెలుసుకునే మనసు వారికి లేదు. దేవుని స్తోత్రం. ఎదడవారు చెప్పడం పట్టారు, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మై ఉన్నాడు, హృదయ శుద్ధి గలవారే ఆయన్ని సేవించాలని చెప్పేవారు ఎదట వారికి. రెండవది నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువారిని దాన్ని ఆశించకూడదు, నిన్ను వలడి పొరుగువారిని ప్రేమించాలి, ఇలాగా చెప్పేవారే కానీ ఆచరించిన వారు ఒక్కరూ లేకపోయారు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని తీసుకుని చెప్పడం పట్టారండి. ఈ వాక్యం చెప్పడం సులువే, నువ్వు ధ్యానిస్తే
దేవుని సందులో నిలబడగలిగితే దేవుడు నీ ద్వారా చెప్పిస్తాడు, కానీ ఆచరించడమే కష్టం. ఆచరిస్తేనే నీకు దేవుని వెలుగు నీ మీదకి వస్తుంది. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎదడవారికి నీతులు చెప్పడం ఎంతో సులువు, నీతిగా నడుచుకోవడమే కష్టం. కనుక ప్రియులారా, ఆ ధర్మశాస్త్రంలో దేవుని నీతి దాగి ఉంది, కానీ వారు ఆ నీతిని గ్రహించలేకపోయారు. అందుకే దేవుడు తన మహిమను చూపించాలని ఆ 40 దినాలు ఆ కొండ మీద దేవునితో మాట్లాడి ఆ రాతి పలకలను పట్టుకుని దేవుని ఆజ్ఞలతో మోషే కొండ దిగి వస్తున్నప్పుడట, మోషే ముఖం మీద దేవుని వెలుగు ప్రకాశించిందట. దేవుని స్తోత్రం. చదవండి, నిర్గమాకాండం 34 అధ్యాయం 29 నుంచి చదవండి, త్వరగా చదువుకుంటా. హల్లెలూయా. 40 దినాలు రెయ్యుంబగళ్ళు ఆ సీనాయి కొండ మీద ఆ దేవునితో మాట్లాడి దైవ దర్శనాన్ని పొంది దేవుడిచ్చిన ఆజ్ఞలతో కొండ దిగి వస్తుంటే, ఆనాటి లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా మోషే ముఖం మీద ప్రకాశిస్తున్న దేవుని వెలుగును చూసి మోషేకు దగ్గరికి వెళ్ళకపోయారటండి. ఎంత గొప్ప వెలుగో చూడండి. స్తోత్రం చెల్లించండి. అందుకే మోషే అట తన ముఖం మీద ప్రకాశిస్తున్నట్టు వెలుగును చూసి ప్రజలెవరూ కూడా ఆయన దగ్గర రావట్లేదని ముఖం మీద ముసుగేసుకునేవాడంటండి. ముఖం మీద ముసుగేసుకునేవాడంట. ముసుగేసుకున్నప్పుడు వెళ్ళేవారు ఆయన మాట్లాడడానికి. ఆ ముసుగు తీసాడు, ఆ వెలుగుని ఎవరూ కూడా చూడలేకపోయేవారండి. అందరూ స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ వెలుగును మోషే ముఖం మీద ప్రకాశింపజేశాడంటే, దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో, ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో, ఎవరైతే దేవుని స్వరాన్ని విని దేవునిలో ఆనందిస్తారో వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుందని చెప్పడానికే దేవుడు మోషే ముఖం మీద వెలుగును ప్రకాశింపజేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం విన్నటువంటి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఆ ధర్మశాస్త్రాన్ని ఉన్న పదార్థాలు కూడా నెరవేర్చే శక్తి మానవునికి లేదు. హల్లెలూయా. ఎందుకంటే వారు పూర్తిగా లోకాసులతో నింపబడ్డారు, లోకం వైపే తిరిగిపోయారు. కనుక ఆత్మస్వరూపైన దేవుడికి ఆకారాలు కల్పించడం ప్రారంభించారు. మనిషిని మనిషిగా ప్రేమించలేని స్థితిలోకి దిగజారిపోయారు. ఆ స్థితి నుంచి విడిపించగల శక్తి దేవునికే ఉందని వారెవరూ గ్రహించలేకపోయారు. అందులో అనేక మంది గ్రహించలేక దేవుని వైపు తిరగలేకుండా పోయారు. దేవుని స్తోత్రం. దేవుని వైపు ఎప్పుడైతే మానవుడు తిరగడో అంతవరకు దేవుని వెలుగు మానవుడి మీద ప్రకాశించదు. దేవుని వెలుగు మన మీద ప్రకాశించకపోతే ఈ పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు మనల్ని పాపములో పడగొడతాయి, మన జీవితాన్ని చెడగొడతాయి, నిత్య నాశనానికి నడిపిస్తాయి. స్తోత్రం చెబుతారా? కనుక దేవుని బిడ్డల మీద దేవుని వెలుగు ప్రకాశించాలి. అప్పుడే లోకములో పాపములో పడిపోకుండా తన్ను తాను కాపాడుకునే శక్తి దేవుని వెలుగులో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ఏమోనో తెలుసా? మోషే ద్వారా ధర్మశాస్త్రమును చదవమ్మ, మొదటి నుంచి చదువు. నేను దేవుని వైపు తిరుగుతారని, దేవుని దేవుడిగా ఏ విధంగా ఆరాధించాలో, మనిషిని మనిషికి ఎలా ప్రేమించాలో దేవుడే మాకు నేర్పిస్తాడని గుర్తెరిగి దేవుని వైపు తిరుగుతారని, దేవుని వెలుగును పొందుకుంటారని దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకున్నటువంటి ఆనాటి ప్రజలు ఎదడవారికి చెప్పేవారిగానే ఉన్నారు, కానీ దేవుని వైపు తిరగలేదండి. స్తోత్రం చెల్లింతారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వైపు తిరగలేదు. దానికి ఉదాహరణ చూడండి. ఉన్న దేవుణ్ణి హృదయ శుద్ధితో, ఆత్మశుద్ధితో సేవించాలి. ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా ఏమి ప్రయోజనము లేదని దాని అర్థం. హల్లెలూయా.
హల్లెలూయా. దాని పద్యాలుగా చాలా పద్యాలు ఉంది. విషయం తెలుసుకోవాలండి. కనుక దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడనే సంగతి లోకానికి తెలుసు, అన్ని మతస్థులకు తెలుసండి. ఆయనను మనం చూడాలంటే ఆత్మశుద్ధి కావాలి. అందుకన్నాడు బైబిల్ గ్రంథంలో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారని. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది హృదయ శుద్ధి అంటే, నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో, దేవుని మీద ఎప్పుడైతే మనసు పెట్టుకుంటావో, అప్పుడే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఆయన ముఖ ప్రకాశం మన మీద ప్రకాశించకుండా మన హృదయ శుద్ధి అనేది మనకు జరగదు. ఏ మానవుడు కూడా ఎంత ధనం ఉన్నవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా హృదయాన్ని శుద్ధీకరించుకోలేడండి. హల్లెలూయా. హృదయాన్ని శుద్ధీకరించాలంటే అది దేవుని వల్లే సాధ్యం. అందుకే దేవుడు అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము అన్నాడు. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? ఎప్పుడేదో హృదయం శుద్ధీకరించబడుతుందో అప్పుడే దేవుని మార్గం మనకి ఇంపుగా కనపడుతుందండి. దైవ సన్నిధికి వెళ్ళాలి, ఆ దేవుని మాటలు వినాలి, ఆ దేవుణ్ణి గణపరచాలి, ఆ దేవుని వెలుగును పొందుకోవాలి అని ఆశ కలుగుతుందండి. కనుక హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడు అక్కడే మన హృదయాన్ని శుద్ధీకరించేవాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకనే దేవుని మందిరానికి రాగానే నేను హృదయాన్ని దేవునికి అప్పగించుకుని ఆయన సన్నిధిలో కూర్చుంటే దేవుడు హృదయాన్ని తన వాక్కును పంపించి శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక నువ్వు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగకుండా, దేవునికి అప్పగించుకోకుండా దేవుని వెలుగు నీ మీద ప్రకాశించదు. దేవుని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడే మన హృదయము శుద్ధీకరించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. చూడండి, కొరింథీ 2వ పత్రిక ఒకసారి చదువుదామా? కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మంచి స్పీడ్గా చదవాలి ఈ వాక్యాలు. హల్లెలూయా. మరి చదవని లేఖన భాగాల్లో మరణకరమైన పరిచర్య అన్నాడు, మహిమగల పరిచర్య అన్నాడు. మరణకరమైన పరిచర్య అంటే మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రముల పదాజ్ఞలు కూడా ఈ మానవుడు దేవునికి విరోధిగా, మనిషికి విరోధిగా మార్చబడి నాశనానికి పోతున్నాడని, శిక్షకు పాత్రుడవుతున్నాడని, శిక్షావిధికి కారకుడవుతున్నాడని తెలియజేసినదే ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య. హల్లెలూయా. మానవుడు శిక్షకు పాత్రుడు అనగా పాపిగా ఉన్నాడు. దేవుని దృష్టిలోనూ పాపిగా మారిపోయాడు, మనుషుని దృష్టిలోనూ కూడా పాప విరోధిగా మారిపోయాడు. అటు దేవునికి విరోధే, మనిషికి విరోధత్వం ఏర్పడింది. కనుక ఈ మానవులు నాశనానికి పోతున్నారని చెప్పిందే మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా దేవదేవుడు అనుగ్రహించిన కృపయు సత్యము. ఎంత ఘోర పాపి అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయనకి అప్పగించుకుంటే, హల్లెలూయా, వారికి ఆయన కృపనిస్తాడని, తన వాక్సముతో వారిని నడిపించేవాడై ఉంటాడని, పరిశుద్ధపరచబడతాడని, ఏ మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టము లేక కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా దేవుడు తన కృపయు సత్యమును మానవాళికి అనుగ్రహించాడని తెలియపరచబడింది ఈ మహిమగల పరిచర్య. దేవుని స్తోత్రం చెల్లిస్తారండి. హల్లెలూయా. అందుకంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధు లేదు. ఏ ధర్మశాస్త్రం అయితే మానవుడు నాశనానికి పోతున్నాడని చెప్పిందో, అదే నాశనకరమైన స్థితి నుంచి ఈ మానవుని విడిపించడానికి ఆ ధర్మశాస్త్రానికి ఆయన నెరవేర్చువాడయుండి, ఆయన ఆ పాపానికి మానవుడి మీద పొందవలసిన శిక్షను ఆయనే శిలువలో భరించాడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా.
ధర్మశాస్త్రం ద్వారా మానవాళి మీదకు వస్తున్న ఆ శిక్ష నుంచి మానవును తప్పించి రక్షించిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన్ను తాను ఆయనకి అప్పగించుకుంటే ఆయన కృపతో వారిని అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఆ కృపే వారిని సత్యములో నడిపిస్తుంది, దేవుని మార్గములో నడిపిస్తుంది. దేవుని వైపు తిరిగేవాడిగా, దేవుని మహిమ తేజస్సును పొందేవాడిగా చేసేది క్రీస్తు ద్వారా వచ్చిన కృపయే. దేవుని స్తోత్రం. ఈ పాపైన మానవుడు, ఏ యోగ్యత లేని మానవుడు దేవుని వెలుగు పొందడానికి దేవుడు 2024 సంవత్సరాల క్రితమే క్రీస్తు యేసు కల్వరి శిలువ యాగము ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎవరైతే నమ్మి నీటి బాప్తిసం ద్వారా మార్గములోకి వస్తారో, మార్గమైన యేసుకు అప్పగించుకుంటారో వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. అందుకనే ప్రియులారా, మేము జరిగించే పరిచర్య మహిమ గల పరిచర్య. అనగా మీరు యేసు వైపు తిరగండి. యేసే మహిమాన్వితుడు. ఆయన మహిమ మీద ప్రకాశించాలంటే యేసు వైపు తిరగండి, యేసునందు విశ్వాసం ఉంచండి, యేసయ్య ముఖ ప్రకాశాన్ని మీరు పొందుకోండి ప్రకటించేదే మహిమ గల పరిచర్య అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మత్తయి రాసిన సువార్తలో మీకు అర్థం అవ్వడానికి కొన్ని మాటలు తెలియజేస్తాను, వినండి. మత్తయి రాసిన సువార్తలో 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదివి సహాయం చేయండి. ఆ దినములైన తర్వాత యేసు ఎవరినంట? పేతురును, యాకోబును, తన సహోదరుడైన యోహానును ఆయన ఏవైనారో ఆ పరలోక మహిమను ఆయన ముగ్గురికి చూపించారట. ఆ మహిమ తేజస్సులో వారికి మోషే కనబడుతున్నాడు, ఏలియాలు కనబడుతున్నారట అండి. ఈ మోషే ఏలియాల మీదకి వెళ్ళిపోయింది వీళ్ళు మనసు. మోషే ఏలియాల మీదకి మనసు వెళ్ళిపోయి మనం ఇక్కడే ఉంటే మంచిది, బోధకుడా, ప్రభువా నీకొక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల కడదామనుకున్నాం, ఇక్కడ ఈ కొండ మీదే ఉండిపోదామా అన్నారంట. అందరూ స్తోత్రం చెల్లించండి. ఆ కొండకి రూపాంతరపు కొండ అని పేరు పెట్టబడింది. దీన్ని స్తోత్రం చెల్లిస్తారా? ఆ పాలస్తీనా దేశంలో ఇంకా కొండ ఉంది, ఆ పేరు ఉంది. హల్లెలూయా. రూపాంతరపు కొండ అనగా దేవుడు యేసయ్య తన మహిమను చూపించిన కొండ. ఆయన మహిమ గల దేవుడు. దేవుని స్తోత్రం. ఆ మహిమలో పరలోకం కనబడుతుంది. పరలోకమందున్నటువంటి పరిశుద్ధుల సమూహం కనబడుతున్నారు. అందులో వీరు ఎరిగిన మోషే, వీరు ఎరిగిన ఏలియా. ఎందుకంటే వీరికి మోషే కొరకు తెలుసు, ఏలియా కొరకు విన్నారు, మోషే కొరకు విన్నారంట. అందుకే వాళ్ళిద్దరూ కూడా వీరి మనసులో ఉండిపోయారండి ఎంతకేను. కనుక వారిద్దరూ కూడా యేసయ్యతో మాట్లాడుతున్నట్టుగా కనబడ్డారంట. కనపడుతుండగానే వీరికి ఆలోచన వచ్చింది, ఈ కొండ మీద మనం ఉండిపోతే మంచిది. యేసు ప్రభు వారికి ఒక కుటీరం, ఏలియా గారికి ఒకటి, మోషే గారికి ఒకటి గుడారాలు, పర్ణశాల కట్టిందాం అని మనసులో అనుకుని యేసయ్యతో చెప్పబోయారంట. వీళ్ళు చెప్పబోతుండే కానీ యేసయ్య మళ్ళీ మారు మాట్లాడలేదు, మౌనంగా వింటున్నాడు. ఆయన మహిమ మేఘం ఒకటి దిగి వచ్చిందంట అక్కడికి. దేవుని స్తోత్రం. పరమ తండ్రి మహిమ మేఘంలోంచి మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. హల్లెలూయా. చదవండి ఆ మాట, గనగాన చదువులు కావాలి నాకు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, యేసు ప్రభుని వాళ్ళు చాలామంది నమ్ముకున్నారు, మంచిదే. కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడని, ఆయన ద్వారానే సృష్టి సృజించబడిందని, ఆయన నోటి మాట ద్వారా మనిషిని బాగు చేసేవాడని, ఆయన మాట ద్వారా అద్భుతాలు చేసే దేవుడని, ఆయన ఆశ్చర్యకరుడని చాలామందికి విశ్వాసం లేదండి ఈనాడు. దేవుని స్తోత్రం చెబుదామా?
ఆయన మాట వినేవారుగా లేరు. ఇంకా కొంతమందిని కల్పించుకుంటున్నారు. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారండి. పాత నిబంధన కాల భక్తులు ఉన్నారు, కొత్త నిబంధన కాలపు భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. భక్తులు ఎవరు కూడా భగవంతునితో సమానులు కాలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ సమాజంలో భయంకరంగా చెల్లించండి అందరూ. అలాగే ఉదాహరణ చెప్పాను కొన్ని విషయాలు. ఈవేళ భక్తులనే భగవంతుని చేసేసుకున్నారు జనాలు. భక్తుడు ఎవరు భగవంతులతో సమానులు కారు. యేసు ఒక్కడే మహిమాన్వితుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే యేసు ఒక్కడే. యేసయ్య ఒక్కడే మహిమ గల దేవుడండి. యోహాను, పేతురు, యాకోబులకు యేసయ్య తన మహిమను చూపించడమే కాదు, ఆ మహిమలో దేవదేవుని స్వరాన్ని విన్నారు. పరమతండ్రి మాట్లాడుతూ అంటున్నాడు, ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన మాటే మీరు వినండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరి మాట వినాలి ఇప్పుడు? యేసయ్య మాటే మనం వినాలి. యేసయ్యే దేవుని మహిమై ఉన్నాడు. యేసు వైపే మనం తిరగాలి. యేసయ్యకే మనం అప్పగించుకుంటే ఆయన ముఖ ప్రకాశం మన మీద ప్రకాశించగానే పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలన్నీ మట్టుమాయం అయిపోతాయి. హృదయం శుద్ధీకరించబడుతుంది. అప్పుడే దేవుని వైపు చూసే అనుభవాన్ని నిత్యము కలిగి ఉంటాం. అందరూ స్తోత్రం చెల్లిస్తారా? అందుకే యోహాను, పేతురు, యాకోబులకి మోషే గారు కనపట్లేదు, ఏలియా గారు కనపట్లేదు, యేసు ఒక్కడే కనపడుతున్నాడు. అంటే కారణం ఏంటో తెలుసా? వారు ముగ్గురు కూడా పునరుద్ధాన అనుభవాన్ని పొందుకున్నారు అక్కడ. దేవుని స్తోత్రం. దేవుడు వారి మనస్సును మార్చాడు. వారి మనసంతా యేసు మీదకే తిరిగిపోయింది. యేసుకే తాము అప్పగించుకుని యేసయ్య మహిమను, తేజస్సును వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు యేసయ్య ముగ్గురిని తీసుకెళ్ళాడంటే ముగ్గురు ద్వారా మా అందరినీ మార్చాలని ఆయన ఉద్దేశం అండి. దేవునికి స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో యేసు ప్రభువు చెప్తారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. చదవండి త్వరగా. మనం ఎవరిని వెంబడించాలి? ఎవరిపై మనసు నిలుపుకోవాలి? ఎవరి వైపు తిరగాలంటే యేసు వైపే తిరగాలి. యేసు మీదే మనసు నిలుపుకోవాలి. యేసయ్య వెలుగే మనలను పాపపు చీకటి నుండి విడిపించి నడిపించేది. దేవునికి స్తోత్రం. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుంచి చదివినట్లయితే అక్కడ సమరీ స్త్రీతో యేసు ప్రభు పలుకుతున్న మాటలుంటాయి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతాల మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. మీకు తెలియని దానిని చెప్పాడో వెంటనే సమరీ స్త్రీ అంటుంది, అయ్యా నాకు తెలుసు, మెస్సయ్య వస్తారు, ఇవన్నీ మాకు నేర్పిస్తారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మెస్సయ్య వస్తారు, నేర్పిస్తాడంటే వెంటనే ప్రభు అంటున్నారు, నీతో మాట్లాడుతున్నా నేనే ఆ మెస్సయ్యను. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే తన్ను తాను యేసయ్యకి అప్పగించుకుంది. యేసయ్యకి అప్పగించుకోగానే ఆయన ముఖ ప్రకాశము, ఆయనలో వెలుగు ఆమె మీద ప్రకాశించగానే ఆమె హృదయంలో పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు ఉద్దేశాలు దూరముగా పారిపోయాయంట. దేవుని స్తోత్రం. తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం పారిపోయేటండి, కంటికి కనపడు కనుక. అందుకని లోకంలో చూడండి, తూర్పుకి పడమర ఎంత దూరమో ఇంతవరకు ఏ సైంటిస్టు కనుగొలేకపోయారు. తూర్పుకి పడమరెంత దూరమో ఎవరు కనుగొలేకపోయారండి. అది దేవునికి తప్ప ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం చెల్లించండి. వారికే తెలియదు. మన పాపాలు అంత దూరం విసిరైతే మన కంటికి కనపడతాయా? అస్సలు కనపడ్డావు. దేవుని స్తోత్రం చెబుదామండి అందరూ.
అందుకనే ఆమెలో ఉన్న పాపపు కోరికలు, పాపపు తలంపులు అన్నీ దూరంగా పారిపోయాయి. హృదయం శుద్ధీకరించబడింది. తన హృదయాన్ని శుద్ధీకరించిన, తన జీవితాన్ని బాగు చేసిన యేసు కొరకు సాక్షిగా పరుగులు తీసి ఆ సుకారే గ్రామవాసులందరికీ ఆయనను కొరకు ప్రకటన చేసింది. అనేక మంది యేసు వద్దకు వచ్చారు, అప్పగించుకుని వారి జీవితాలు మార్చుకున్నారు. యేసయ్య వెలుగుతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఈనాడు చాలామంది దేవుని యొక్క యేసయ్య కొరకు అనేక స్థలాల్లో ప్రకటించబడుతూనే ఉంది. కానీ చాలామంది వాళ్ళు మనసు మార్చుకోలేకపోతున్నారు, యేసు వద్దకు రాలేకపోతున్నారు, వచ్చిన యేసు వైపు తిరగలేకపోతున్నారు, యేసయ్యకు అప్పగించుకోలేకపోతున్నారు. కారణం ఒకటేనంట. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట ఉంది. 4వ వచనం చదవండి త్వరగా. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి. కనుక అవిశ్వాసులు, నమ్మని వారు ఈ యొక్క మహిమ సువార్తను వినలేకపోతున్నారండి, నమ్మలేకపోతున్నారు. మహిమానుతుని యేసు వద్దకు రాలేకపోతున్నారు. వచ్చినా కొంతమంది ఆయనకు అప్పగించుకోలేకపోతున్నారు. వచ్చిన నీవు ఆయన వైపు తిరగాలి. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ముఖ ప్రకాశము నీలో ప్రకాశిస్తుంది. హల్లెలూయా. యేసయ్య ముఖ ప్రకాశం నీలో ప్రకాశిస్తే యేసు తప్ప ఎవరో నీకు కనపడరు. యేసే నిజ దేవుడని, ఆయనే మహిమానుతుడని, ఆయన తప్ప నువ్వు ఎవరిని పూజించలేవు. హల్లెలూయా. ఆయన ముఖ ప్రకాశము నీ మీద ప్రకాశించాలి. అలా ప్రకాశించాలంటే నీవు ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరగాని ఆయన ముఖ ప్రకాశం నీ మీద ప్రకాశిస్తుంది. అప్పుడు నీ హృదయం నిండా యేసే, యేసు నామస్మరణే, యేసు తప్ప మరొకరెవ్వరూ లేరనే విశ్వాసం నీలోకి వచ్చేస్తుంది. యేసు వైపే చూస్తావు, యేసయ్య మాటలే వింటావు, యేసు ఆ మహిమను చూస్తావు. స్తోత్రం చెల్లిందామండి. కనుక ఈవేళ అనేక మంది భక్తులు నీ హృదయంలోకి వస్తున్నారంటే కారణం నీవు యేసయ్యకు అప్పగించుకోలేదు, యేసు వైపు తిరగలేదు. నీవు యేసు వైపు తిరిగి యేసయ్యకు అప్పగించుకుంటే ఆయన ముఖ ప్రకాశం నీ మీద ప్రకాశిస్తే నీకు యేసు తప్ప మరి ఎవ్వరూ కూడా నీ హృదయంలోనికి రారండి. హల్లెలూయా. యేసయ్యకు అప్పగించుకుంటావు. అయ్యా యేసన్న గారిలాగా నేను పాడాలయ్యా, వాళ్ళకి నేను భక్తి చేయాలయ్యా, దేవదాస్ అయ్య గారిలాగా భక్తి చేయాలయ్యా, మరియమ్మలాగానైనా నేను ఘనపరిచే బిడ్డగా నేను ఉండాలయ్యా అని కోరుకుంటావండి. అంతేగాని వారిని పూజించో, యేసయ్యనే పూజిస్తావు. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. ఎందుకంటే ఆమె ధన్యురాలు మరియా. నేను ధన్యతను పొందాలని ఆశ నీకు వస్తుంది. కనుక యేసన్న గారు దేవుని భక్తుడు. అటువంటి భక్తి జీవితం నేను కలిగి ఉండాలి. ఆయన వలె ఆ పాటలు పాడే కృపావరం నాకివ్వండి అని ప్రభువుని అడిగిస్తాడు. ఆయన స్వార్థపరుడుగా దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు. దేవదాస్ అయ్య గారు ఎలాగైతే భక్తి చేశారో అటువంటి భక్తి జీవితం నాకు కావాలని కోరను. కానీ దేవదాస్ అయ్య గారిని, యేసన్న గారిని, మరియమ్మని మరొక భక్తులు ఎవరిని మన హృదయంలో పెట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యేసే మహిమాన్వితుడు. దేవుని స్తోత్రం. యేసు మహిమ నీలో ప్రకాశించాలి. అందుకే ఏపీసీ పత్రికలు ఈ మాట ఉంది. చదవండి, ప్రార్థనలోకి వెళ్దాం. 8వ వచనం చదవండి త్వర. వెలుగును యేసుక్రీస్తు ద్వారా ఈనాడు మానవాళికి అనుగ్రహించబడుతుంది. కనుక నీవు ఆయన నమ్ముకున్న నీవు ఆయన వైపు తిరిగి ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన ముఖ ప్రకాశం నీ మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగుతో నువ్వు నింపబడతావు. ఆ నింపబడిన దినమున నువ్వు యేసు తప్ప మరెవరు నీకు కనపడరు. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, కొదువులు, కొరతల్లో అన్ని విషయాలు యేసు వైపే తిరుగుతావు. యేసయ్యకే మొరపెడతావు. యేసయ్య ఇచ్చే సహాయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే కాగా తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. మన అవసరత తీర్చే మహిమ యేసుక్రీస్తులో ఉంది. నువ్వు ఆయన వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేయి. నీవు పాటలు పాడే కృపావరం కావాలా, పాటలు రాసే కృపావరం కావాలా, దేవుని వాక్యం చెప్పే కృపావరం కావాలా, దేవుని సాక్షిగా జీవించే కృపావరం కావాలా, లేకపోతే నీ కొదువ తీర్చాలన్నా, నీ కొరత తీర్చబడాలన్నా, నీ కుటుంబంలో కలవరం తొలగిపోవాలన్నా, బలహీనుడైన నిన్ను బలహీనురాలు నిన్ను బలవంతులుగా మార్చాలన్నా క్రీస్తు యేసులో ఉన్న మహిమ తేజస్సు మాత్రమే చేయగలదు. దేవుని స్తోత్రం. కనుక యేసు వైపు తిరగండి.
యేసయ్యకి అప్పగించుకోండి. ఆయన ముఖ ప్రకాశము మన మీద ప్రకాశించబడుతుంది. రండి, మోకరించండి. ఇప్పటికైనా మేల్కొనండి. ఏదో భక్తుల మీద మనసు పెట్టకండి. భక్తుల వైపు చూసి భక్తి చేయకండి. ప్రభు అయిన యేసు వైపు చూసి భక్తి చేయండి. ఆయనే దేవుని మహిమ తేజస్సు ఉన్నాడు. ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది ప్రియులారా. అటువంటి మహిమ నీలో ప్రకాశిస్తే నీ కొదువ తీర్చబడుతుంది, నీ కొరత తీర్చబడుతుంది, నీ కలవరం తొలగిపోద్ది, నీ కన్నీరు తుడచబడుతుంది, నీ ప్రతి అవసరత అక్కర ఆయన మహిమలోనే తీర్చబడుతుంది. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చేదా మహిమే. అయ్యా యవ్వనస్తులను తొట్టిల్లకుండా కాపాడేదా మహిమే. బలహీనలు బలపరిచి బాగు చేసేది ఆ మహిమే. కుటుంబ కలవరముతో ఉన్నవారిని సమాధానముతో నింపి ఉన్నతమైన స్థితిలో నిలిపేది ఆ మహిమే. ఆ మహిమ నీ మీద ప్రకాశించాలంటే ఇది అనుకూల సమయం. రండి, మోకరించండి, ప్రభుకు అప్పగించుకోండి. ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆయన ముఖ ప్రకాశం నీ మీద ప్రకాశింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నాలో నీలో ఆ ముఖ ప్రకాశం ప్రకాశిస్తే యేసు వైపే చూస్తాం, యేసుకే ప్రార్థిస్తాం, మన ప్రతి అవసరత తీర్చుకుని ప్రభువులో కొనసాగుతాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచారు, మీ ఉపదేశము ద్వారా మమ్మల్ని దర్శించారు నాయన. అవును తండ్రి, ఏదేని తోటలు నీ మహిమను పోగొట్టుకున్న మానవుణ్ణి నీ మహిమతో నింపాలని, వాడి ప్రతి అవసరత తీర్చాలని, అయ్యా నీ సన్నిధిలో సహవాసంలో జీవించేవాడిగా చెయ్యాలని ఆదరించి కూడా మానవతో మాట్లాడుతూనే వచ్చావు నాయన. ప్రవక్తలతో మాట్లాడావు, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు. ధర్మశాస్త్రంలో దాగి ఉన్న నీతిని గ్రహించలేని అనేక మంది నీ మహిమను నాయన పొందలేకపోయారయ్యా, నాశనానికి పోయారు తండ్రి. అందుకే అయ్యా మీరే కుమారుడిగా భూలోకానికి వచ్చి నీ మహిమను ప్రకాశింపజేస్తున్నారయ్యా. నీ కృపనిచ్చి నడిపిస్తున్నారయ్యా. నీ సత్యమును మాలో స్థాపిస్తున్నారు తండ్రి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరు నాయన ఇక మీదట లోకములో ఉన్న భక్తుల వైపు కాదు నాయన, నీ వైపే చూస్తూ, నీకే ప్రార్థిస్తూ, నీ సహాయాన్ని పొందుకుంటూ నీ కృపలో నడుచుకునే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. ఎందుకంటే నీ మహిమలో మా ప్రతి అవసరత తీర్చే దేవుడు నాయన. అటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. ఎందరైతే వాక్యమని విని నీ వైపు తిరిగి నీ సహాయం కొరకు కనిపెడుతున్నారో నీ ముఖ ప్రకాశం వారి మీద ప్రకాశింపచేయండి. నీ వైపు తిరిగి ప్రార్థించే మనసు, నీ సహాయాన్ని పొందుకుంటూ సంతోషముతో ముందుకు సాగే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి నాయన. అయ్యా గాయపడిన బిడ్డలున్నారు, గాయాలు కట్టండి. రోగులైన వారు ఉన్నారు, స్వస్థపరచండి ప్రభువా. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి. బాలింతలకు బలం. చిన్న బిడ్డలపై దయాకిట్ను ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. వివాహ ప్రయత్నం ఉన్న వారికి మార్గం తెరవండి. వివాహమైన వైవాహిక జీవితాలు సుఖమయించండి నాయన. ఈ దీన పరిచయం సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. సహకరించేవారు అనేకులు పురుగొల్పండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. వారి జ్ఞానము, జ్ఞాపస్థితి, ఆరోగ్యాలు దయచేయండి. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రయత్నంలో వారికి మార్గం తెరవండి. వారి జీవితాలు స్థిరపరచండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘబిడ్డలందరూ ఒకసారి జ్ఞాపం చేసుకున్నాయినా. ఈ రక్తపు కోట్ల వారిని భద్రపరచండి. ఆడ వాతావరణం వారికి అనుకూలపరచండి. వారి కష్టార్జితాన్ని దీవించి నీ కృపలో వారిని ప్రభువా కాపాడమని అడుగుచున్నాం. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి తండ్రి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించున్నాయినా. నీ కృపలో కాపాడండి తండ్రి. అద్భుత కార్యం మీరే జరిగించమని, సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం
మనకి మన కుటుంబాలకును లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మంచి దిశలు.